వాళ్ళకి ఆకలేస్తే ఏం తినేవాళ్ళు? అసలు స్నానం జేయాలంటే అసలు స్నానం ఎలా చేసేవాళ్ళు? ఒకవేళ వాష్‌రూమ్ ఎళ్ళాలంటే అసలు ఎలా? వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? ఒక్క రోజుకి 16 సూర్యోదయాలనమాట. హలో! వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే సునీత విలియమ్స్ అనమాట. సో 9 రోజులు రీసెర్చ్ కోసం అనే స్పేస్‌లోకెళ్ళిన సునీత విలియమ్స్ 9 నెలలుగా అక్కడే చిక్కుకోవడానికి రీజన్స్ ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయకండి. ఫుల్ వీడియో చూడండి. నా వీడియోలకి చూడండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే కొత్తగా నా వీడియోలు చూసినట్లయితే, కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. సో వీడియో అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉంటది. వీడియో చూడండి తప్పకుండా ఎండ్ వరకి. మనమైతే ఒక టూర్‌కెళ్ళినా, లేకపోతే ఒక ఈవెంట్‌కెళ్ళినా, లేకపోతే ఏదన్నా ఒక ప్లేస్‌కెళ్ళినా, అక్కడికెళ్ళి అక్కడ చూసి రావడానికి చాలా చాలా ఆలోచిస్తామనమాట. అలాంటిది అక్కడికెళ్ళి అక్కడ ఒకవేళ స్టక్ అయిపోతే, ఒక గంట, 2 గంటలు, ఒక రోజు, 2 రోజులు అక్కడి వరకే మనకు చుక్కలు కనిపిస్తాయనమాట. నరకం కనిపిస్తది. సో ఇక్కడ నుండి ఎట్లైనా బయటపడాలని అనే ఇంటెన్షన్స్ అయితే వస్తాయి. చాలా భయం భయం గూడా ఏస్తదనమాట. సో అలాంటిది ఒక 9 రోజుల రీసెర్చ్ కోసం ఎళ్ళిన 9 నెలలు అక్కడే స్టక్ అయ్యారంటే అస్సలు వాళ్ళకి అసలు జీవితం మీద ఆశలు గూడా ఉండవనమాట. సో అలాంటిది వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యిర్రు? వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది? అసలు వాళ్ళ ఆలోచన, ఆ మైండ్ సెట్‌కి అసలు హ్యాండ్స్ ఆఫ్ చేయాలి. వాళ్ళకి ఆకలేస్తే ఏం తినేవాళ్ళు? అసలు స్నానం జేయాలంటే అసలు స్నానం ఎలా చేసేవాళ్ళు? ఒకవేళ వాష్‌రూమ్ ఎళ్ళాలంటే అసలు ఎలా? వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? ఒక్క రోజుకి 16 సూర్యోదయాలనమాట. చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది గదా! ఒక్క రోజుకి ఒక సూర్యోదయం ఉంటేనే అసలు మామూలుగా ఉండదు. మన ఎక్స్‌పీరియన్స్ అట్లా వేరే ఉంటది. ఒక్క రోజుకి 16 సూర్యోదయాలంటే ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదో అసలు ఇమాజినేషన్‌కి గూడా అందట్లేదనమాట. సో నాకైతే ఒక్కసారి తెలుసుకున్నప్పుడు, ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు నాకనిపించిందేంటంటే, అదొక పెద్ద సాహసమే, ఇదొక పెద్ద అడ్వెంచర్ అని అనిపించిందనమాట. నాకైతే నేను చాలా కొన్ని కొన్ని హాలీవుడ్ మూవీస్ చూసాను, అడ్వెంచర్ మూవీస్. సో లైక్ దట్ సేమ్ సినిమాకి ఇంచు కూడా తగ్గకుండా ఒక అడ్వెంచర్ ఫిల్మ్ లెక్క అనిపించిందన్నమాట నాకు. నేను ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుంటాను. మనకక్కడ స్పేస్‌లో అయితే ఐఎస్ఎస్ ఉందనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుండి ఎళ్ళిన ప్రతి ఒక్కరు అక్కడ ల్యాండ్ అయితారనమాట. అక్కడ డిన్నర్ చేయడానికి, బస చేయడానికి, అక్కడ చాలా చాలా వర్క్స్ చూసుకోవడానికి, అక్కడ అది ఒక స్పేస్ ఎయిర్‌పోర్ట్ లెక్క అన్నమాట మనకి. సో వీళ్ళు గూడా అదే సిట్యుయేషన్‌లో అక్కడికెళ్ళినారు. అక్కడే ఉన్నారు. సో అక్కడ మళ్ళీ అక్కడ ఒక 9 డేస్ తర్వాత రీసెర్చ్ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి రిటర్న్ అవ్వాలి. రిటర్న్ అయ్యే సిట్యుయేషన్‌లో మనకు సింపుల్‌గా చెప్పాలంటే ఒకటి గ్యాస్ లీక్ అనమాట. ఆ గ్యాస్ లీక్ ప్రాబ్లమ్ వల్ల వాళ్ళు ఈ ప్రాబ్లమ్ వల్ల అక్కడే ఆగిపోవాల్సొచ్చిందనమాట. చిన్న ప్రాబ్లమే గదా అని జెప్పేసి అని అనుకోవచ్చు. కానీ ఇంతకుముందు జరిగిన ఒక ఇష్యూ అంటే లైక్ దట్ ఇట్లనే ఫస్ట్ టైమ్ ఎళ్ళిన ఒక అమ్మాయి 'కల్పన చావ్లా' అని జెప్పేసి తనెళ్ళిందనమాట. సో తను ఇలాంటి చిన్న ప్రాబ్లమే కదా అని జెప్పేసి రిటర్న్ అవ్వడం వల్ల అది మధ్యలోనే బ్లాస్ట్ అయిపోయింది. నాసా నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగింది అని జెప్పేసి ప్రపంచం మొత్తం తన ఆడిపోసుకున్నారనమాట. సో ఇప్పుడు అలాంటి మిస్టేక్ జరగొద్దు. ఎంత ఖర్చయినా పర్వాలేదు, ఎంత టైం అయినా పర్లేదు. అది కరెక్ట్‌గా రిపేర్ చేసుకున్న తర్వాతనే, అది కరెక్ట్‌గా సెట్ అయిన తర్వాతనే మీరు కిందికి రావాలి అని జెప్పేసి గట్టిగా పట్టుదలతో కూర్చున్నదనమాట నాసా. సో, అప్పుడు మరి వాళ్ళకి ఫుడ్ ఎట్లా అంటే స్పేస్ ఎక్స్ అనే కంపెనీ నుండి వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు అక్కడికి. సో, ఫుడ్ అంటే మనకి గట్టిగా ఉంటాయి గదా! అవి అప్పుడప్పుడే ఫ్రై చేసుకొని అలాంటివి తినే ఫుడ్ అనమాట. సో, అలాంటి ఫుడ్ పంపించేవాళ్ళు. మరి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అనేవి అక్కడ ఉండవు గదా! స్పేస్‌లో. సో, వాటర్ కావాలంటే వాళ్ళకి యూరిన్ ఫిల్టర్ చేసే టెక్నాలజీ ఉంది అక్కడ. ఆ యూరిన్ వాళ్ళు యూరిన్ చేస్తారు గదా! ఆ యూరిన్‌నే ఫిల్టర్ చేసి మళ్ళీ వాటర్‌గా డ్రింక్ చేస్తారనమాట. అస్సలు ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని అనిపించింది నాకు. సో, ఇంక వాళ్ళు బాత్రూమ్ వచ్చిందనుకో, మామూలుగా మనం వాటర్‌తో వాష్ చేసుకుంటాం. లేకుంటే టిష్యూతో యూజ్ చేస్తామన్నమాట. సో, అక్కడ ఈ 2 గాకుండా నాకుడు పద్ధతిలో ఒక టెక్నాలజీ ఉంది. నేను చెప్పేది మీకు అర్థమైతుందనుకుంటా. అక్కడ సర్వే అవ్వడానికి, బతకడానికి చాలా అంటే చాలా కష్టపడాలి. ఇంకొకటి అక్కడ గ్రావిటీ అనేది మన భూమి మీద ఉండడానికి, దానికి డిఫరెంట్‌గా ఉంటదనమాట. వాళ్ళెప్పుడు గాల్లోనే తేలుతా ఉంటారు. సో, అలాంటప్పుడు మనకి చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. ఖచ్చితంగా రోజుకి 1 ఆర్ 2 అవర్స్, 2 అవర్స్ అబోనే వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేస్తేనే అక్కడ సర్వైవ్ అవ్వగలం. అలాంటి సిట్యుయేషన్‌ని వాళ్ళు ఎదుర్కొని 9 రోజులు రీసెర్చ్ కోసం ఎళ్ళిన వాళ్ళు 9 నెలలు అక్కడ సర్వైవ్ అయ్యి కిందికి మళ్ళీ తిరిగి సేఫ్‌గా ల్యాండ్ అయ్యారంటే అసలు నాకంటే అంటే చాలా క్రేజ్ అనిపిస్తుంది. సో, దానికోసం ఇక్కడ ఉన్న మన సైంటిస్ట్‌లు, నాసా, హ్మ్. మన స్పేస్ ఎక్స్, బోర్డింగ్ ఇలా
పెద్ద పెద్ద కంపెనీలు చాలా అంటే చాలా కృషి చేశాయి. చాలా అంటే చాలా స్ట్రగుల్స్ తీసుకున్నాయన్నమాట. సో, మొత్తానికైతే సునీత విలియమ్స్ చాలా హెల్తీగా, హ్యాపీగా మన ఎర్త్‌కి రీచ్ అయిందనమాట. సో, తను ఇండియన్ వుమెన్ కాబట్టి నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకొస్తాను. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. సో, బాయ్ బాయ్.